ఎక్సలెంట్ కామెడీ క్లబ్ అడ్వర్టైజ్మెంట్స్ కూడా చూసి బాగా ఎంజాయ్ చేశారు అనుకుంటాం. మరి నెక్స్ట్ పర్ఫార్మెన్స్ రాబోతుంది. సో ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్. చాలా మంది చాలా రకాలుగా ప్రేమలో పడుతూ ఉంటారు. అఫ్ కోర్స్ మనము పడిపోయాం. కాకపోతే కొంతమంది ఏమో ఫేస్ టు ఫేస్ చూసి లవ్ ఎట్ ఫస్ట్ సైట్, మొదటిసారి చూసాం ప్రేమలో పడ్డాం, లేకపోతే వగేరా వగేరా అట. మనం ఆ టైప్ కాదుగా, మనం కొంచెం తేడా. మనం ఏంటంటే అనుకోకుండా ఒక రోజు నాకు ఒక మిస్డ్ కాల్ వచ్చింది. అదొక మిస్డ్ అనమాట. వాయిస్ కి పడిపోయా. అఫ్ కోర్స్ మళ్ళీ మాట్లాడతాను చూడండి. తన పేరు తెలీదు, ఫోన్ నెంబర్ మాత్రమే తెలుసు. 1 2 3 4. హలో. అయ్య బాబోయ్, come on, what a sweet voice. I can imagine నా అసలు ఇంత అద్భుతమైన వాయిస్ ఉన్నాళ్ళు డెఫినెట్ గా బాగుంటారు. ఐ నో దాట్, ఎందుకంటే నాకు చాలా అనుభవం ఉంది వీటి మీద. అవును, నువ్వు ఎక్కడున్నావు? నేనా? నేను మా ఇంటి దగ్గర ఉన్నాను. వాట్ ఏ ఆన్సర్, యు నో. అబ్బా, ఇంత స్వీట్ గా ఆన్సర్ ఇంతవరకు ఎవ్వరూ చెప్పలేదు. దట్స్ వై ఐఎమ్ ఇన్ లవ్ విత్ యు. ఐఎమ్ ఇన్ లవ్ విత్ యు. నిజంగా? ఇప్పుడు అసలు నిన్ను ఎప్పుడెప్పుడు చూస్తానా, ఎప్పుడెప్పుడు కలుస్తానా, నీతో ముఖాముఖి ఎప్పుడెప్పుడు మాడతానా అని నా గుండె లబ్డబ్ 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 కొట్టేసుకుంటుంది బాబు. చచ్చిపోతున్నాను. అది కాదు, నేను కొద్దిగా లావుగా ఉంటాను, మీకు పర్వాలేదా? ఓకే, నో ప్రాబ్లం. మరి మేము చాలా పేదవాళ్ళం, పర్వాలేదా? పేద ఇన్ ది సెన్స్ యూ డోంట్ హ్యావ్ మనీ. I don't care all those things, you know. మా అయ్య బాగానే సంపాదించాడు, మా తాత బాగానే సంపాదించాడు, బోల్డ్ అంత ఉంది మన దగ్గర ఆస్తి. యూ డోంట్ వరీ. మరి నా మీద ప్రేమ ఉందని నాకేంటి నమ్మకము? నీ మీద ప్రేమ ఉందని ఏంటి నమ్మకమా? అవును. ఏం చేయమంటావు? ఐ డొనేషన్, బ్లడ్ డొనేషన్ ఏమొద్దు గాని మీ దగ్గర ఉన్న ఆస్తిని నా పేరు మీద ట్రాన్స్ఫర్ చేయండి ముందు. యు మీన్ ఆస్తి ట్రాన్స్ఫర్? యా. అయినా నీ పేరు మీద ఉన్న నా పేరు మీద ఉన్న ఒకటే కదా, దానికి అంత వరి ఎందుకు? ఇప్పుడు నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను అనుకో, ఆస్తి అంతా నీది నాదే కదా. వాట్ యు సే? ఇప్పుడు ఏమంటారు మీరు? ఆస్తి అంతా ట్రాన్స్ఫర్ చేస్తారా చేయరా? ఓకే, లెట్ మీ స్పీక్ టు మై లాయర్. నీ పేరేంటి? పేరెందుకులేండి, అకౌంట్ నంబర్ మెసేజ్ చేస్తా, ముందు ఆస్తి అంతా ట్రాన్స్ఫర్ చేయండి. ఈ వాయిస్ తోనే చంపా. అవును, నీ అకౌంట్ నెంబర్ ఎంత? 1 2 3 4 4 420. ఓహో, లాస్ట్ 420 ఉందా? ఓకే, అడిగే అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసి ఒకసారి చెక్ చేసుకో. ఓ యా, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటికైనా మనం కలుద్దామా? తప్పకుండా. ఎక్కడ కలుద్దాం? నువ్వు ఎలా ఉంటావా అని అసలు నేను ఐ జస్ట్ కాంట్ వెయిట్. ప్లీజ్ మనం తొందరగా కలవాలి. ఎక్కడ కలుద్దాం? లెట్ us meet in JNR Gardens. హలో, మనం అనుకున్న ప్లేస్ లోనే ఉన్నానే. ఎక్కడ ఉన్నావు? అంకులా లైన్ లో? నీకెందుకయ్యా? డార్లింగ్, ముసలి ఇక్కడ తెగ మాట్లాడేస్తుంది. అంకుల్ లైన్ లో ఉన్నట్టున్నాడు. సర్లే, నాకు కూడా ఎవడో ఎదో కలిసాడులే. అవును, నువ్వు చెప్పిన టైంకి వచ్చాను కానీ నువ్వేంటి కనపడట్లా? మీరేంటి ఎక్కడున్నారు? ఏంటి ఆ బోండం వేసుకుని ఇక్కడ తెగ తిరిగేస్తాను? ఫ్యాషన్ షో ఇక్కడ పని చూసుకో. ఓకే ఓకే. డార్లింగ్, ఎక్కడ డార్లింగ్? ఇక్కడ విన్నట్టుందే. డార్లింగ్, మనకు ఆ వాయిస్ కి వాయిస్ కి వెళ్తాడు. ఏం లేదులే, ఇక్కడ బోండం లాగా తెగ ఊపేస్తుంది ఇక్కడ. డార్లింగ్, నువ్వు వైట్ షర్ట్ వేసుకున్నావు కదా? నువ్వు నన్ను చూస్తున్నావు, ఎక్కడ ఉన్నావు? అయ్యి బాబోయ్, నేను కనిపించేస్తున్నాను బాబోయ్. నువ్వు నాకు కనపడట్లా, నువ్వు ఎక్కడున్నా? నువ్వు అడ్లదా, నువ్వు నన్ను చూస్తున్నావు. అయ్యి బాబోయ్, నువ్వేమో కనపడట్లా. వేసుకున్నావు కదా బ్రౌన్ ప్యాంట్. దొంగలా చూసేస్తున్నావు నువ్వు. అయ్యి బాబోయ్,
బాబాయ్ అయ్ బాబాయ్ అయ్ బాబాయ్ అయ్ బాబాయ్ ఏమండి అయితే మీరు ఒకసారి కళ్ళు మూసుకొని లెఫ్ట్ టర్న్ ఇచ్చుకోండి. అయ్యో బాబా, ఈ టైంలో ఇంత టెన్షన్ అవసరమా? అసలే అనిపించే టెన్షన్ లో ఉన్నా. నువ్వు ఎలా ఉంటావు చూసేద్దామని. అయ్యి బాబోయ్, లెఫ్ట్ తిరగండి తిరగండి. కళ్ళు మూసుకున్నా ఎడ తిరగను. లెఫ్ట్ లెఫ్ట్ అంటే ఎటుంది? ఓకే, ఇంకా లెఫ్ట్. ఓకే. ఒకసారి కళ్ళు తెరండి. అవును, వాయిస్ ఏంటి ఇంత దగ్గరగా ఉంది? ఫోన్ అవసరం లేదా? పెట్టండి. ఓకే, తెరవండి. ఏమిటి? కళ్ళు. నాకంటే తక్కువేలే. వెయిట్. కాలు కట్టేశారు. ఏమండి కోలుకున్నారా? పాప మా ఆయన 10 years తర్వాత ఇప్పుడే కోలుకున్నారండి నన్ను చూసిన ఫస్ట్ సైట్ నుంచి. ఏమండి ఇటు రండి. మరి మన పెళ్ళైనప్పటి నుంచి మిమ్మల్ని ఏం అడగలేదు కదా, నాకు ఒక కార్ కొనియా. పెళ్ళై 10 years. కార్ నేను డ్రైవ్ చేస్తా, మీరు కూర్చోండి. 10 years ఐ మీన్ కోమా. ఎస్. ఫస్ట్ నైట్ ఇంకేం ఫస్ట్ నైట్ తర్వాత చూసుకుంది కానీ ముందు కార్ కొనియండి. ఓకే, యు వాంట్ కార్? యా కార్. 1 minute అక్కడ. హలో, రతన్, నేనే అమ్మా. రతన్ టాటా నేనే. అవును, నువ్వు ఇది మధ్య ఏదో కార్ తయారు చేసావంట కదా, ఏంటది? ఏంది? నోనా? నోను అంటే ఎవడు కొంటాడా? నువ్వే సరిగ్గా పలకపోతే. నానోనా? ఓకే. దానికి వెనకాల ట్రాలీ ఉంటదా? దానికి వెనకాల ట్రాలీ ఉండదా? ఇప్పుడు అలా కాదు, ఇది ఆ కార్లో పట్టదు కదా, మరి ఏం చేద్దాం? ట్రాలీలో వేసుకున్నాను తీసుకెళ్తారు మీరు? మళ్ళీ తర్వాత లైన్ లో ఓకే. అసలు ఏంటి మీ సంగతి ఏంటి అసలు? అలా చూస్తున్నా. అలా కాదు, ఇప్పుడు నువ్వు ఆ కార్లో పట్టాలి కదా. అంటే పట్టకపోతే నేను ట్రాలీలో వేసి పంపించేస్తారా మీరు? అంటే నీకు సౌకర్యంగా ఉంటుందని. ఏంటి సౌకర్యంగా ఉండేది? అంటే దిగడానికి ఈజీగా ఉండాలి కదా. పర్లేదు, జంప్ చేస్తా. అవును, నువ్వు నా తాళి నేను కట్టానా, నువ్వే కట్టేసుకున్నావు? నన్ను చూసిన షాక్ లో మీ చేత నేనే కట్టేసుకున్నాను తాళి. ఏంటి నడుమును అలా చూస్తున్నారేంటి మీరు? అబ్బో, అది ఇలియానా నడు. సిగ్గుపడి అలా కాదు, నువ్వు వడ్డానం అడిగావు కదా, వడ్డానం తెచ్చాను ఎక్కడ పెట్టావా అని. వడ్డానం చేతి పట్టి తెచ్చి వడ్డానం అంటున్నాడు. చేతి పట్టి ఆంధ్రప్రదేశ్ అంతా తిరిగి అతి పెద్ద సైజు తెస్తే చేతుకు పట్టిందా? మరి ఏం చేయమంటారు? స్లిమ్ 110. ఏం చెప్పండి? 110 మరి అంత 0 ప్యాక్ అంటున్నా, నేను 10 యాడ్ చేశాను అంతే. కొంచెమే యాడ్ చేసావు కదా. కొంచెం. ఓకే, ఏం చేస్తాం? ఏమండి మరి మిమ్మల్ని ఇంతగా తిడుతున్నారు కదా, నేను తిడుతున్నాను కదా, మీకు నా మీద కోపం రావట్లేదా? ఎందుకు రాదు? మామూలుగా రాదు అసలు. ఈ వచ్చాను కోపం వచ్చేస్తా. ఎందుకలా? మరి నువ్వు నన్ను సతాయిస్తావు కదా, అందుకని. సతాయిస్తాను? నా కోపం అంతా నా మీద తీయరు కదా. చీటింగ్ మాట బాత్రూమ్కి ఎందుకు వెళ్తారు మీరు? నాకు అర్థం కాదు. నీ మీద కోపం వచ్చిన ప్రతిసారి బాత్రూమ్ వెళ్ళి బాత్రూమ్ క్లీన్ చేస్తున్నానే. బాత్రూమ్ లో నేను ఆల్రెడీ క్లీన్ చేస్తాను కదా, మీరు స్పెషల్ గా ఏం క్లీన్ చేస్తుంటారు? అవును, నేను వెళ్ళి ప్రతిసారి క్లీన్ చేసేది నీ టూత్ బ్రష్ తోనేగా. హేమ గారు, విశ్వ గారు రండి. అసలు విషయం ఏంటంటే, మా ఈ బిర్లా A1 ప్రీమియం సిమెంట్ కామెడీ క్లబ్ లో ఈ రోజు చక్కగా మా క్లబ్ మెంబర్ విశ్వ కూడా వచ్చారు ఇక్కడికి. అన్ని పెర్ఫార్మెన్స్లు చూశారు, బాగుంది, బాగా ఎంజాయ్ చేసుకున్నారు. అలాగే మాకు ఇక్కడ క్లబ్ మెంబర్స్ కూడా వచ్చి బాగా చేశారు, చాలా బాగుంది. సో విశ్వ గారు మీరేమనుకుంటున్నారు? మామూలుగా నేను చేసే అప్పుడు
అక్కడ హేమ గారు కూర్చొని అంత ఎందుకు నవ్వుతారో నాకు ఇవాళ అర్థమైంది. సూపర్. అంటే చాలా ఇంతకన్నా ఎక్కువ మాట్లాడకూడదనా? అంతే. హేమ గారి విషయం చెప్పారని నవ్వాను. నాకు అర్థమైంది, ఇంకా మీరు మళ్ళీ నవ్వుకుంటూనే ఉంటారు. నాకు అర్థమైంది. హేమ గారు మీరు థ్యాంక్ యూ. ఇవాళ అంటే మన కామెడీ క్లబ్ లో ఎప్పుడు నవ్వుతూ ఉంటాం, ఇవాళ కూడా బాగా నవ్వుకున్నాం. సో నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుద్దాం. కానీ 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 దానికంటే ముందు ఇందాండి నేను నవ్వుతా నాపేస్తున్నాను. మీరు చెప్పండి బా, ఈసారి నేను ఏమన్నా అంతే. అర్థమైంది. ఎందుకంటే ఇక్కడ మాట్లాడుకోవడం కంటే ఎక్కువ మేము నవ్వుకుంటూ ఉంటాం, మిమ్మల్ని అందరినీ నవ్విస్తూ ఉంటాం. ఇలాగే నవ్వించడానికి మళ్ళీ నెక్స్ట్ వీక్ ట్యూస్డే 9:30 మీ ముందు ఉంటుంది బిర్లా I1 ప్రీమియం సిమెంట్ కామెడీ క్లబ్.